శ్రీ గురుభ్యో నమః. జూలై 28, 2026 మంగళవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఆషాఢమాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం, పుష్యమీ కార్తె. సాయంత్రం 6:17 వరకు. నక్షత్రం పూర్వాషాఢ. మధ్యాహ్నం 1:09 వరకు. వర్జ్యం రాత్రి 9:58 నుండి రాత్రి 11:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:13 వరకు. మళ్లీ రాత్రి 11:50 నుండి 12:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. ఈ రోజు పరిహారం: నవదుర్గా శ్లోక పారాయణ చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. అవకాశాలు అప్రయత్నంగా లాభిస్తాయి. స్థలాలు కొనుగోలు చేస్తారు. వృషభ రాశి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దేవాలయ సందర్శనం చేసుకుంటారు. మిథున రాశి. ముఖ్యమైన విషయాలలో తొందరపాటు వద్దు. భూముల క్రయ విక్రయాలతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. కర్కాటక రాశి. పెట్టుబడులకు అనుకూల కాలం. సంగోద్ధరణకు మీ వంతు సహాయాన్ని అందిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. సింహరాశి. ఇంటియందు శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. సంతాన విద్య విషయంలో బాధ్యతతో వ్యవహరిస్తారు. కన్యారాశి. వ్యవహారాలలో ఇతరుల జోక్యాన్ని ఆదిలోనే తుంచివేయండి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. తులారాశి. ఆలోచనలు ఫలిస్తాయి. కావు అనుకున్న మొండి పనులలో చలనం ఏర్పడుతుంది. కోపతాపాలకు దూరంగా ఉండండి. వృశ్చిక రాశి. అందరిలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. సాంకేతిక రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. వస్త్రలాభం. ధనస్సు రాశి. వివాదాస్పద అంశాలు ఎదురైనప్పుడు సమాధానాలు ఇవ్వక మౌనం వహించండి. ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. మకర రాశి. అన్ని విషయాలు నిబంధనలకు అనుగుణంగా జరగవని, లౌక్యం అవసరమని గుర్తించి వ్యవహరించడం వలన లాభపడతారు. కుంభరాశి. మొండి ధైర్యంతో ఒకానొక ముఖ్య నిర్ణయం తీసుకుని అమలు చేస్తారు. దాని తాలూకు ఫలితాలు భవిష్యత్తులో అందుతాయి. మీనరాశి. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. నూతన ఒప్పందాలలో నిదానం అవసరం. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. నమస్కారం.